హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను అరటికాయ ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను. ముందుగా ఒక బండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దినుసులు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అరటికాయ ముక్కలను కూడా సన్నగా పెచ్చు తీసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అరటికాయ ముక్కలు బ్లాక్గా అవ్వకుండా ఉండాలి అంటే మనము ముక్కలు కట్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసి వాటర్లో అరటికాయ ముక్కలు వేసుకుంటే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. ఈ అరటికాయ ముక్కలను కూడా ఈ వేగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కొంచెం ఒక 2 టైమ్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అరటికాయ ముక్కలు అంటుకోకుండా కళాయికి చాలా తొందరగా వేగుతాయి. 10 నిమిషాల్లోనే ఈ కర్రీని అయితే చేసుకోవచ్చు. పప్పులోకి, సాంబార్లోకి ఇలా నంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. విడిగా తినాలి అనుకుంటే కారము కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కలవాలి మనం రైస్లోకి అనుకుంటే. కొంచెం ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం వాటర్లోని కొంచెం వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కలు వేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి తిప్పుకున్నప్పుడు సాల్ట్ కొంచెం వేసుకుంటే ముక్కకి పడుతుంది. ఇలా అడగంటకుండా ఉండాలంటే అప్పుడప్పుడు తిప్పుకుంటూ చివరిలో మనము సరిపడినంత కారం వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే ఈ కారాన్ని చూసి వేసుకోండి. ఇలా ఒక కారం వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉడికించుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబారు, పప్పుచారులోకి, పప్పులోకి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.